ఈరోజు బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్లో కావ్య మనసును పూర్తిగా విరిచేసిన రాజ్. అసలు ఏం జరిగిందో తెలుసుకునే ముందు ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకునే ముందు మన వీడియోని లైక్ చేయండి. అసలు ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. అలాగే పుట్టింటికి వెళ్ళిన కావ్యను బ్రతిమలాడి తీసుకురావడానికి ఇక ఇందిరాదేవి ఇంద్రయ్య గారు వెళ్తారు. అయితే వాళ్ళు ఎంత బ్రతిమలన్నా కూడా అహం దెబ్బతిన్న కావ్య తిరిగి ఇంటికి రాదు. ఇక చేసేదేమీ లేక ఒట్టి చేతులతోనే తిరిగి ఇంటికి వస్తారు ఇద్దరు. ఇక వాళ్ళిద్దరిని చూసి వెటకారం మొదలు పెడతాడు రాజ్. ఎక్కడ మీ మనవరాలు, ఎక్కడ ఈ ఇంటి మహారాణి, కారులో ఉందా, నేను వెళ్ళి డోర్ తీసి తీసుకురావాలా అని చెప్పి వెటకారంగా మాట్లాడతాడు. ఇక అపర్ణాదేవి ఇందిరాదేవి చాలా కోపంగా, ఇంకా చాలు రాజ్ ఆపు, కావ్య రాలేదు అని అంటే, నాకు తెలుసు తను రాదని, తనకు చాలా పొగరు, మీరు వెళ్ళి మీ పెద్దరికాన్ని పాడు చేసుకున్నారు అంతే, తను రాదని నేను ఎప్పుడూ చెప్పాను, ఇకనైనా ఊరికే ఉండండి అని చెప్తాడు. ఊరికే ఉండటం కాదు, తను నువ్వు వెళ్ళి పిలిస్తేనే వస్తుంది, కాబట్టి ఖచ్చితంగా నువ్వు వెళ్ళే కావ్యని ఇంటికి తీసుకుని రావాలి అని చెప్తుంది ఇందిరాదేవి. ఇక అందరూ ఫోర్స్ చేయడంతో చేసేదేమీ లేక అపర్ణాదేవి కోసం రాజ్ కావ్య వాళ్ళ ఇంటికి బయలుదేరుతాడు. ఇక ఇంతలో రాహుల్ రుద్రాని మళ్ళీ కావ్య తిరిగి ఇంటికి వస్తే వాళ్ళు కష్టపడి ప్లాన్ చేసిందంతా వేస్ట్ అయిపోతుంది అని చెప్పేసి మళ్ళీ ఒక వెధవ ప్లాన్ వేస్తారు. ఇంట్లో ఇద్దరూ మాట్లాడుతున్నట్టుగాని ఇక రానివ్వు కావ్యను, తాను చాలా కోపంగా ఉన్నాడు కావ్య మీద, కావ్య తిరిగి ఇంటికి వస్తే మళ్ళీ చాలా పెద్ద గొడవ అవుతుంది, కావ్యను ఏదో ఒకటి అంటాడు, ఈసారి శాశ్వతంగా కావ్య తిరిగి వెళ్ళిపోతుంది అని స్వప్న వినేలాగా మాట్లాడుకుంటారు ఇద్దరు. ఇక ఆ మాట విన్న స్వప్న కూడా చాలా తెలివిగా కావ్యకు ఫోన్ చేసి రావద్దు అన్నట్టుగా మాట్లాడుతుంది. నిజానికి తను ఎవరికి కాల్ చేసి ఉండదు, వాళ్ళని కావాలనే బక్రాన్ చేయడానికే అలా చేసి ఉంటుంది స్వప్న. ఇక ఇద్దరు ఫోన్ చేశాను అనుకున్నారా, నిజంగానే రావద్దు అని చెప్తాను అనుకున్నారా అంటుంది స్వప్న. ఇక రుద్రాని రాహుల్తో అంటుంది, ఇంత తెలివైంది నీకు ఎలా పడిందిరా అన్నట్టుగా చూస్తుంది రాహుల్ వైపు. ఇక రాజ్ మాత్రం కావ్య వెళ్ళింటికి బయలుదేరుతాడు. బయటే ఉన్న కృష్ణమూర్తి కనకం రాజ్ని చూసి రండి అల్లుడు గారు అని పిలుస్తారు. ఇక వెళ్ళడం మొదలు రాజ్ వెటకారం మొదలు పెడతాడు. ఎక్కడుంది మా ఇంటి మహారాణి, ఈ ఇంటి పాల సముద్రంలోనా, లేదంటే పగడపు పాన్పు పైన అంటూ ఏవేవో వెటకరాలు మాట్లాడతాడు. ఆ మాటలకు కనకం, మీరు ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు, కానీ మా అమ్మాయి గురించే మాట్లాడుతున్నారో అని మాత్రం అర్థమైంది, తను ఇంట్లో ఉంది రండి అంటాడు. అంటే మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్తాను, తను ఇచ్చే సమాధానాలతో మీ ముందు నేను అవమానం పాలు కావడం నాకు ఇష్టం లేదు, నేనే వెళ్తాను అంటాడు రాజ్. ఇక్కడికి వెళ్తూ ఉంటాడు రాజ్. ఈలోపే కావ్య బొమ్మలకు రంగులు వేయాలని చెప్పేసి రంగులు పట్టుకొని బయటకు వస్తూ ఉంటుంది. ఇక రాజ్ని చూసి చూన్నట్టుగా వెళ్ళి తన పని తాను చేసుకుంటూ ఉంటుంది. ఇక రాజ్ ఒకసారి గొంతు సవరిస్తాడు తను చూస్తుందని. అలా చూడకపోయేసరికి 2-3 సార్లు గొంతు సవరిస్తాడు. ఆయన కూడా కావ్య ఏమాత్రం పట్టించుకోదు. ఇక వాళ్ళిద్దరి మధ్య మాటల యుద్ధం మొదలవుతుంది. ఏంటి చూడనట్టుగా నీ పని నువ్వు చేసుకుంటున్నావు, పొగరా అంటాడు. ఆ మాటకు కూడా కావ్య ఏమీ మాట్లాడదు. రా అంటాడు. ఎక్కడికి అని కావ్య అడిగితే ఇంటికి అంటే ఎవరింటికి అంటే మా ఇంటికి, అంటే మా ఇల్లు నాకుండగా మీ ఇల్లు ఎందుకు దండగా అని వెటకరంగా మాట్లాడుతుంది కావ్య. ఇక ఒకరికొకరు మాటల యుద్ధాన్ని పేల్చుకుంటారు. కోసం నేను అని అడుగుతుంది కావ్య. మా ఇంట్లో దీపాన్ని వెలిగించడం కోసం అని చెప్తాడు రాజ్. ఓహో, 5 చూపులు చూసుకుని ఒక మంచి అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుని బూత్ బంగ్లాకి వెళ్ళి శోభనం చేసుకోమని చెప్తుంది. ఆ తెల్లారి ఆ అమ్మాయికి అగ్గిపెట్టె ఇచ్చి ఆ అమ్మాయి చేత దీపం పెట్టించుకోమని వెటకారంగా సమాధానం చెప్తుంది కావ్య. ఇక రాజ్ ఎన్నిసార్లు బ్రతిమలన్నా కూడా తను రాదు, అంతే పొగరుగానే సమాధానం చెప్తుంది. మీరేదో అత్తయ్య కోసమో ఎవరో రమ్మన్నారనే వచ్చారు తప్పితే మీరన్న మాట వెనక్కు తీసుకోవటం లేదు, నేనెందుకు వస్తాను అని మాటకు మాట చాలా గట్టిగానే సమాధానం చెప్తుంది కావ్య. ఇక ఏం చేయాలో అర్థం కాని రాజ్ మళ్ళీ ఒక తింగరి పని చేసి అసలు కావ్య జీవితంలో రాను అనేటట్టుగా చేస్తాడు. ఒక బ్లాంక్ చెక్ ఇచ్చి నీకెంత కావాలో తీసుకో, నీకెంత కావాలో డబ్బు తీసుకొని మా ఇంట్లో కోడలిగా నటించడానికైనా రా అని అంటాడు. ఇక తెలిసి కూడా ఒక పెద్ద బాంబు పేలుస్తాడు రాజ్. ఇక ఆ మాటతో సరే సరే నేను రానంటే రాను అని గట్టిగా కూర్చుంటుంది కావ్య. డిజైన్స్ వేస్తూ రంగులు వేస్తూ తన ఇంట్లోనే ఉండాలని డిసైడ్ అయిన కావ్య రాజ్ చేసిన పనికి కావ్య చాలా సీరియస్ అవుతుంది. ఇక ఎలా రెస్పాండ్ అవుతుందో రేపటి ఎపిసోడ్లో చూడాలి. ఇవాళ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.